రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన స్వయం సేవకులకు నైతిక విలువలతో కూడిన ప్రవర్తన నియమావళిని తెలియజెబుతుంది. ఎక్కడ ప్రింట్ కానీ రాయబడని ఈ ప్రవర్తన నియమావళి ఒక కార్యకర్త రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరిధిలోనికి వచ్చిన నాటి నుండి అతను అందులో కొనసాగినంత కాలం అతనికి వివరించబడుతుంది. తదనుగుణంగా ఆ కార్యకర్త పనిచేయాలని సూచింపబడుతుంది. ఈ ప్రవర్తన నియమావళి ప్రధానంగా దేశ సమాజ హితం కోరుతూ ఆ కార్యకర్త ఎలా మెలగాలి, ఎలా పనిచేయాలి, సంస్థ సమిష్టిగా ఈ దిశగా తీసుకునే ప్రతి నిర్ణయానికి ఎలా కట్టుబడి ఉండాలి, ఆ దిశగా తన్ని తాను ఎలా మలుచుకోవాలి, తన్ని తాను ఈ సమిష్టి కృషిలో భాగస్వామిగా ఎలా మార్చుకోవాలి అన్న రీతిన అందరికీ చెప్పబడుతుంది. ఈ ప్రవర్తన నియమావళి సమయానుకూలంగా సమయానికి నాటి అవసరాలకు వీలుగా మార్పు చెందుతూ ఉంది. ఎంత మార్పు చెందినా దేశ సమాజ హితం ఈ మొత్తం నియమావళికి లక్ష్యంగా ఉంటుంది. ఇటువంటి నియమావళికి బద్దులై తీర్చిదిద్దబడిన స్వయం సేవకులు తమ తమ ఇష్టానుసార రంగాలలో పనిచేయడానికి వీలుగా ఎన్నో సంస్థలు తయారు చేయబడ్డాయి. ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయి. ఆయా సంస్థల్లో ఈ తీర్చిదిద్దబడిన స్వయం సేవకులు పనిచేస్తున్నారు. ఆయా రంగాల అభ్యున్నతికి కృషికి తమదైన శైలిలో వీరు పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయా రంగాలలో పనిచేస్తున్నప్పటికీ ఏదైతే ప్రవర్తన నియమావళి వీరు మొట్టమొదట్లో నేర్చుకుంటారో, ప్రవర్తన నియమావళి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమిష్టిగా సమయానుకూలంగా నిర్దేశిస్తుందో ఆ నియమావళిని అనుసరిస్తూ ఆయా రంగాల అవసరాలకు అనుగుణంగా ఈ కార్యకర్తలు ముందుకు సాగుతారు. ఇది ఈ కార్యకర్తలందరినీ దేశ సమాజ హితం కోసం కట్టుబడేలా చేస్తూ అందరినీ ఒక్క త్రాటిపై ఒకే లక్ష్యం కోసం పనిచేసేలా చూడబడుతోంది. ఇటువంటి లక్ష్యం సాధించడానికి ఆయా రంగాలలో పనిచేస్తున్న ఎన్నో సంస్థల్లో నేడు ప్రధానమైనది భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఈ ప్రవర్తన నియమావళికి లోబడే పని చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ రాయకపోయినా ఏ సమాజం కోసం, ఏ దేశం కోసం భారతీయ జనతా పార్టీ దాని కార్యకర్తలు పనిచేస్తారో ఆ పని చేయడానికి వీలుగా అవసరమైన ప్రవర్తన నియమావళిలో మాత్రం ఏమాత్రం మార్పు ఉండదు. ఎందుకంటే ఈ నియమావళి ప్రాథమికంగా ఒక వ్యక్తి యొక్క దిశానిర్దేశాన్ని సూచిస్తుంది. ఒకవైపు దేశం సమాజ హితం కోరుతూ రూపొందించబడిన ఈ ప్రవర్తన నియమావళిలో సంస్థ యొక్క ప్రయోజనాలు కూడా ఇమిడి ఉంటాయి. ఆయా సంస్థల కార్యాచరణకు అనుకూలంగా ఈ ప్రవర్తన నియమావళిలో చిన్న చిన్న మార్పులు జరిగిన తుదకు సమాజం, దేశంతో పాటు సంస్థ యొక్క ప్రయోజనాలే వ్యక్తిగత ప్రయోజనాల కన్నా ముందుగా మిన్నగా ఉండేలా ఈ నియమావళి ఉంటుంది. ఈ నియమావళి భారతీయ జనతా పార్టీలో మొట్టమొదటి నుండి సాగుతున్న కార్యకర్తలకు, నాయకులకే కాకుండా
ఈ మధ్య కాలంలో వివిధ పార్టీల నుండి వచ్చిన వారికి కూడా వర్తిస్తుంది. ఈ నియమావళి గురించి భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా కొత్తగా చేరిన ప్రతి నాయకునికి అవగాహన కల్పిస్తుంది. ఈ నియమావళిలో ముఖ్యంగా దేశం, సమాజ హితంతో పాటు సంస్థ మొదటి ప్రాధాన్యత అని చెప్పబడుతుంది. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా సంస్థ ప్రయోజనాలతో పాటు దేశ సామాజిక హితం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు. ఈ నియమావళికి విరుద్ధంగా భారతీయ జనతా పార్టీలో ఏ స్థాయిలో ఉన్న కార్యకర్త అయినా ప్రవర్తించినట్లయితే ఆ కార్యకర్తను ఏనాడు భారతీయ జనతా పార్టీ ఉపేక్షించలేదు, అతనికి ఏనాడు మనుగడ కూడా లేకుండా పోయింది. ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్న నాయకులు, అది రాజాసింగ్ కావచ్చు, లేదా కొత్తగా వచ్చిన మాధవీలత కావచ్చు, లేదా అత్యున్నత స్థాయికి చేరిన నరేంద్ర మోడీ కావచ్చు, ఎవరైనా గుర్తెరిగి ప్రవర్తించాల్సిందే. ఒక నిర్ణయాన్ని సంస్థ సమిష్టిగా తీసుకున్న తర్వాత ఆ సంస్థ ప్రయోజనాలు, తద్వారా ఆ దేశ, ఆ సమాజ ప్రయోజనాలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు, నాయకునకు ముఖ్యం కావాలి తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు కాదు. ఎవరైతే వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాతవారైనా కొత్తవారైనా పాకులాడతారో, పని చేస్తారో వారికి ఏనాడు భారతీయ జనతా పార్టీలోనే కాదు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు సంబంధించిన స్వయం సేవకుల మద్దతు కూడా లభించదు.